ఏలూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు సబ్వేలు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ హౌస్ ఛాంబర్లోని కార్యాలయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ మహేష్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. గుండుగోల నుండి పెద్దింట్లమ్మవారి దేవాలయం వరకు దాదాపు 24 కిలోమీటర్ల రహదారి కొల్లేరు సరస్సు ప్రాంతం నుంచి వెళ్తుందని, కొల్లేటిలంక గ్రామాలకు ప్రసిద్ధ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయానికి ఏడాది పొడవునా యాత్రికులు సందర్శిస్తారని, పర్యాటక ప్రదేశమైన కొల్లేరుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చే పక్షులను సందర్శించడానికి కొల్లేరు సరస్సు ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శిస్తారని ఎంపీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే భీమడోలు వద్ద 2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మించాలని, రోడ్డుకి ఇరువైపులా ఉన్న కురెళ్లగూడెం వద్ద ప్రజలు ఇంటర్చేంజ్ క్రాస్ పాయింట్ను దాటి అవతల వైపుకు రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. దెందులూరు మండలం సీతంపేట జంక్షన్ వద్ద 4 మీటర్ల ఎత్తు బాక్స్ కల్వర్టు లేదా పీయూపీ, సీయూపీ నిర్మాణంతో పాటు గుండుగల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్, బాక్స్ కల్వర్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.